మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. రైతు సమస్యలపై కాషాయ పార్టీ పోరుబాటకు సిద్దమైంది. రైతు గోస బీజేపీ భరోసా పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి 3 రోజుల పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనుంది. ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకోనుంది. ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని కులకచెర్ల నుంచి ఈ యాత్రను ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని ఆరోపిస్తూ వస్తున్న కాషాయ పార్టీ రైతులకు భరోసా కల్పించేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నేటి నుంచి 3 రోజుల పాటు రైతు గోస బీజేపీ భరోసా పేరుతో బీజేపీ ప్రజా ప్రతినిధుల బృందం ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని సందర్శించనుంది. ఈ రోజు ఉదయం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని కులకచెర్లను సందర్శించి అక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహించి వారు పడుతున్న ఇబ్బందుల్ని బీజేపీ ప్రజా ప్రతినిధులు అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డును సందర్శించనున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం భువనగిరి మార్కెట్ యార్డును సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం ఆలేరులో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆ తర్వాత జనగాం వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించనున్నారు. అనంతరం ములుగులో రైతులతో సమావేశం కానున్నారు. బుధవారం కాటారం, మంథని, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లను కమలదళ నాయకులు సందర్శిస్తారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని రైతులకు బీజేపీ ప్రజా ప్రతినిధుల బృందం వివరించనుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి గింజ కొనుగోలు చేసేలా ఒత్తిడి పెంచడమే ప్రధాన లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనుంది. రైతు పండించినటువంటి పంట కళ్ళల్లో మునుగుతా ఉంటే ఒకవైపు వర్షాలు వస్తా ఉన్నాయి, రైతు బాధపడతా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కనీసం 30% కూడా కొనుగోలు పూర్తి చేయలేనటువంటి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. నేను అడుగుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి 80% పూర్తి చేశానని చెప్తా ఉన్నారు. ఏ లెక్కల ప్రకారం మీరు 80% కొనుగోలు పూర్తి చేశారో మీరు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎంత వరి పండుతుందో మీకు లెక్కలు ఉన్నాయా? మరి మీకు అధికారులు ఏ రకమైనటువంటి లెక్కలు మీకు ఇస్తా ఉన్నారో మీరు ఒకసారి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను.